3 లో సబ్ గ్రూప్స్ లో ఫస్ట్ థీరం ఏంటంటే ఏ సబ్ గ్రూప్ H of a group G is normal if and only GH G1 equal to H for all G belongs to G అని చెప్పాలి. దానికోసం మనం ఏం తీసుకున్నాం అంటే ఫస్ట్ లెట్ H be a sub group of a group G అని తీసుకున్నాం. తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి? నౌ వి ప్రూవ్ దట్ H is normal double implies GH G1 equal to H for all G belongs to G అని చెప్పాలి. H అనేది నార్మల్ అవుతున్నప్పుడు GH G1 ఈక్వల్ టు H అని చెప్పాలి ఫర్ ఆల్ G belongs to G అని. అది కేస్ 1. కేస్ 2 లో ఏం చెప్పాలంటే GH G1 ఈక్వల్ టు H ఫర్ ఆల్ G belongs to G అని తీసుకొని H is నార్మల్ అని చెప్పాలి. కేస్ 1 చెప్తున్నాం లెట్ H is నార్మల్ ఆఫ్ G అని తీసుకున్నాం. H అనేది ఏమవుతుందంటే G కి నార్మల్ అవుతుంది అంటే మనకి డెఫినిషన్ ఏంటి ఏమవుతుందంటే ఫర్ G belongs to G H belongs to H అయితే GH G1 belongs to H అవుతుంది. ఇది తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి? నౌ వి ప్రూవ్ దట్ GH G1 ఈక్వల్ టు H ఫర్ ఆల్ G belongs to G అని చెప్పాలి. అంటే దట్ ఈస్ వి ప్రూవ్ దట్ GH G1 సబ్స్టిట్యూట్ ఈక్వల్ టు H అని చెప్పాలి అండ్ H సబ్స్టిట్యూట్ ఈక్వల్ టు GH G1 ఫర్ ఆల్ G belongs to G అని చెప్పాలి. అంటే GH G1 ఈక్వల్ టు H అని చెప్పాలంటే GH G1 లో ఉన్నవి ప్రతిదీ H లో ఉంటుందని చెప్పాలి అండ్ H లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందని చెప్పాలంటే GH G1 అని చెప్పాలి. అంటే ఈ టూ కండిషన్ చెప్పాలి ఎప్పుడు ఫర్ ఆల్ G belongs to G అని. దానికోసం లెట్ G belongs to G అని తీసుకున్నాం. అంటే GH G1 సబ్స్టిట్యూట్ ఈక్వల్ టు H అని చెప్పాలంటే GH G1 లో ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ సేమ్ ఎలిమెంట్ అన్నది ఎక్కడ ఉంటుందని చెప్పాలంటే H లో చెప్పాలి. దానికోసం లెట్ X belongs to GH G1 అని తీసుకున్నాం అండ్ GH G1 సెట్ ఫార్మేషన్ లో ఎలిమెంట్స్ ఏ రూపంలో ఉంటాయంటే సమ్ GH1 H1 H2 H3 అన్నవి H లో ఉన్నట్టయితే ఇంట్లో ఎలిమెంట్స్ ఏ ఫామ్ లో ఉంటాయంటే GH1 G1 GH2 G1 ఆ ఫామ్ లో ఉంటాయి. అందువల్ల X అనేది ఏమవుతుందంటే ఈ GH G1 సెట్ ఫార్మేషన్ లో ఏదో ఒక ఎలిమెంట్ ఈక్వల్ అవుతుంది. ఆ ఎలిమెంట్ నేమ్ అని తీసుకున్నాం అంటే మనం X ఈక్వల్ టు GH G1 అని తీసుకున్నాం ఫర్ H belongs to H. ఇప్పుడు మనకి ఏంటి తెలుసు అంటే సిన్స్ G belongs to G అని తెలుసు H belongs to H అని తెలుసు. GH లో ఉంది H అనేది G అనేది G లో ఉంది H అనేది H లో ఉంటూ H నార్మల్ అవుతుంది. నార్మల్ గ్రూప్ డెఫినిషన్ G లోని H లో ఉంటే ఏంటి తెలుసు మనకి GH G1 belongs to H అని తెలుసు. ఈ GH G1 అంటే దేనికి ఈక్వల్? X కి ఈక్వల్ అవుతుంది. అందువల్ల ఏమవుతుందంటే X belongs to H. మన X belongs to GH G1 లో తీసుకుంటే X అనేది H లో వచ్చింది. అంటే ఏంటి వచ్చింది మనకి? X అనేది GH G1 లో తీసుకుంటే X అనేది H లో వచ్చింది. అంటే GH G1 సబ్స్టిట్యూట్ ఈక్వల్ టు H. దట్ ఈస్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఏం చెప్పాలి? H సబ్స్టిట్యూట్ ఈక్వల్ టు GH G1 ఫర్ ఆల్ G belongs to G అని చెప్పాలి. దానికోసం ఒక ఎలిమెంట్ అనేది X అనేది H లో తీసుకుంటే X అనేది ఎక్కడ ఉంటుందని చెప్పాలంటే GH G1 లో ఉంటుందని చెప్పాలి. దానికోసం లెట్ X belongs to H అండ్ G belongs to G అని తీసుకున్నాం. G అనేది గ్రూప్ అవుతుంది. G అనేది G లో ఉంటే G1 కూడా ఎక్కడ ఉంటుంది అంటే G లో ఉంటుంది. ఇప్పుడు X ఇప్పుడు మనకి ఏంటి తెలుసు? సిన్స్ G1 belongs to G X belongs to H అండ్ బై కోఎఫిషియంట్ ఏంటి తెలుసు? H is normal అని తెలుసు. H నార్మల్ అని తెలిస్తే బై డెఫినిషన్ ఏమవుతుందంటే మనకి G లోని H లో ఉంటే ఇక్కడ రాసాం ఆల్రెడీ G లోని H లో ఉంటే GH G1 belongs to H అవుతుంది. కానీ ఇక్కడ G ప్లేస్ లో G1 వచ్చింది H ప్లేస్ లో ఎంత వచ్చింది అంటే X వచ్చింది. అంటే ఏమవుతుంది ఇది మనకి G ప్లేస్ లో G1 రాస్తాం. G1 H ప్లేస్ లో ఎంత రాసినా X మళ్ళీ G ప్లేస్ లో G1 ఓల్ ఇన్వర్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది belongs to H. G1 X G1 ఓల్ ఇన్వర్స్ అంటే ఏమవుతుందంటే G belongs to H. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? X అనేది H లో తీసుకుని X అనేది ఎక్కడ వస్తుంది అని చెప్పాలంటే మనకి GH G1 లో ఉంటుందని చెప్పాలి. దానికోసం నౌ X ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇంటూ X ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్. ఐడెంటిటీ ఎలిమెంట్ తో దేని మల్టిప్లికేషన్ లో మళ్ళీ సేమ్ వస్తుంది. అందువల్ల X ఈక్వల్ టు ఏంటి రాసుకోవచ్చు? EXE అని రాసుకోవచ్చు. G అనేది గ్రూప్ అవుతుంది. అంటే ఏమవుతుంది? G లో ఉంది G1 G లో ఉంది. అంటే ఏమవుతుంది? G ఇంటూ G1 అంటే ఏమవుతుంది అంటే E కి ఈక్వల్ అవుతుంది. అందువల్ల ఈ ప్లేస్ లో ఎంత రాసుకున్నారంటే G1 X ఇంటూ G1. G అనేది గ్రూప్ అవుతుంది. ఈ G1 అనేది G లో ఉంటది. X H లో ఉందంటే H అనేది G కి సబ్ గ్రూప్ అవుతుంది కాబట్టి X అనేది కూడా G లో ఉంటది. G1 G లో ఉంటుంది. బై అసోసియేట్ లాని డైరెక్ట్ రాసుకోవచ్చు. దీన్ని X ఈక్వల్ టు G1 XG ఇంటూ G1 అని రాసుకోవచ్చు. ఈ G అనేది G కి రాసాం. G1 రాసాం. ఈ G1 XG అనేది ఎక్కడ ఉందంటే H లో ఉంది. అందువల్ల GH G1 ఉంది. ఇదంతా X కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏమవుతుంది? X belongs to GH G1 అని.
x అన్నది h లో తీసుకుంటే x అన్నది g h g ఇన్వర్స్ లోకి వచ్చింది. అంటే ఏంటి దాని అర్థం? x అన్నది h లో తీసుకుంటే x g g h ఇన్వర్స్ లోకి వస్తే అంటే h లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎక్కడికి వెళ్తుందంటే g h g ఇన్వర్స్ లో ఉంటుంది. కాబట్టి h సబ్స్టిట్యూట్ ఈక్వల్ టు g h g ఇన్వర్స్ అని రాస్తాం ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 నుండి ఏమవుతుందంటే g h g ఇన్వర్స్ ఈక్వల్ టు h అవుతుంది. ఇప్పుడు మనం కేస్ 2 ఏం చెప్పాలంటే కేస్ 2 లో ఏం చెప్పాలంటే కేస్ 2 ఏం తీసుకుంటాం అంటే లెటర్ g h g ఇన్వర్స్ ఈక్వల్ టు h అని తీసుకుంటున్నాం ఫర్ ఆల్ g బిలాంగ్స్ టు g అని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి? నౌ వి ప్రూవ్ దట్ ఏం చెప్పాలి? h is normal అని చెప్పాలి. h is normal అని చెప్పాలంటే ఏం చెప్పాలి? దట్ ఈస్ we prove that డెఫినిషన్ ఏంటి? నార్మల్ డెఫినిషన్ ఏం చెప్తాం మనం? gh g ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ H అని చెప్పాలి. ఫర్ ఆల్ g బిలాంగ్స్ టు g and h belongs to h. all g belongs to g and h belongs to h. దాని కోసం మనం ఏం తీసుకున్నాం అంటే లెటర్ g belongs to g and h belongs to h అని తీసుకున్నాం. g belongs to g and h belongs to h అని తీసుకుంటే మనకి ఎంత అవుతుంది? మనకి g belongs to g and h belongs to h అని తీసుకుంటే మనకి ఏమవుతుందంటే h is normal అని చెప్పాలి కదా. g belongs to g and h belongs to h అని తీసుకున్నాం. అది ఆఫ్ చేసాం. ఇంకా మనం ఏం చెప్పాలంటే కేస్ 2 లో లెటర్ g h g ఇన్వర్స్ ఈక్వల్ టు h ఫర్ ఆల్ g belongs to g అని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలంటే h is normal అని చెప్పాలి. h is normal చెప్పాలంటే that is we prove that g h g inverse belongs to h for all g belongs to g and h belongs to h అని తీసుకొని మనం ఏం చెప్పాలి? g h g inverse belongs to h అని చెప్పాలి. g అన్నది g లోని h అన్నది h లో తీసుకొని మనం ఏం చెప్పాలి? g h g inverse belongs to h అని చెప్పాలి. దాని కోసం లెటర్ g belongs to g and h belongs to h అని తీసుకున్నాం. మనం ఏం చెప్పాలి? g h g inverse belongs to h అని చెప్పాలి. అందువల్ల g h g inverse తీసుకున్నాం. belongs to g రాసాం. ఈ స్మాల్ h అనేది ఎక్కడ ఉందంటే క్యాపిటల్ H లో ఉంది. అందువల్ల బిలాంగ్స్ టు g ఈ స్మాల్ h ప్లేస్ ఎంత రాస్తున్నాం అంటే క్యాపిటల్ H g ఇన్వర్స్ యాజ్ చేద్దాం. బై అపోజిషన్ నేను తీసుకున్నాం g h g ఇన్వర్స్ అంటే దేనికి ఈక్వల్ అంటే క్యాపిటల్ H కి ఈక్వల్. అందువల్ల ఈ g h g ఇన్వర్స్ ప్లేస్ ఎంత రాసుకున్నాం అంటే క్యాపిటల్ H రాసుకున్నాం. అంటే ఏంటి వచ్చింది? therefore g h g ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ H. అంటే దాని అర్థం ఏంటి? therefore h is normal.